నరసింహుడు భూమిలో వెలసిన దివ్య వరదుడు నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు. శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం. శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ. యాదాద్రి ఒక దివ్య క్షేత్రము భక్తుల కోర్కెలు తీర్చు ధామము. మహర్షి వాల్మీకి విరచిత కథనం రామాయణమున ఉల్లేఖనము. ఉగ్ర రూపమున అవతారం శాంతమూర్తిగా దర్శనము. ఎందు వెదికినా అందుగలడని అంతర్యామి దివ్య చరితము. శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం. శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ. ఋష్యశృంగ మహామునికి యాద మహర్షి సాంత్వన పుత్రుడు. యాద మహర్షి బాల్యము నుండి నారాయణునకు పరమ భక్తుడు. ఉగ్ర రూప నృసింహ స్వామిని దర్శించగా వితాశక్తుడు. హనుమంతుని పలుకనుసరణముగా హరి ప్రసన్నతకు తపోదీక్షితుడు. శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం. శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ. సింహాకార గుహనందు అనుచింతనమున తపము సలిపెను. అటుగా సాగిన అసురాధముడు నిశ్చల తపోనిష్ఠుని గాంచెను. తన క్షుద్బాధను తీర్చుకొనుటకై ఋషిని భుజించగ ముందు కొరికెను. పరికించిన హరి సుదర్శనముతో అసురుని వధించి ఋషిని గాచెను. శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం. శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ. యాద మహర్షి తపము ఫలించి ఉగ్ర నరసింహ స్వామి ప్రత్యక్షం శాంతరూపమును పొందమని యాదర్శి కోరె నరసింహుని. లక్ష్మీ నరసింహ స్వామిగా దర్శించి ఆ రూపమున వెలయంగ కోరంగ యాదాద్రి పైన స్వామి వెలసెను భక్తుల కోర్కెలు ఈడేర్చంగా. శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం. శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ. క్షేత్రపాలకుడు ఆంజనేయుడు రామలింగేశ్వర ఆలయ సహితం శివకేశవులు కొలువైన ధామం. నిత్య పూజల సమోపేతం యాద మహర్షి కోరిక మేరకు కొలువై ఉన్న స్వయంభు క్షేత్రం. అహోబిలంలో వెలరారు నవనృసింహ క్షేత్ర సమంతం. శరణం శరణం నరసింహ
చండ ఉగ్ర నరసింహ రూపాంతరముల లక్ష్మీ నరసింహ స్వామిగను కోర్కెలీడేర్చు యాదాద్రి యాద మహర్షికి దర్శనమిచ్చిన పంచరూపముల ప్రదీప్తాద్రి గ్రహ పీడితులు మనోవ్యాధితులు సాంత్వన పొందే మహిమాద్రి శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ విశ్వరూపుడు సర్వవ్యాపకుడు ప్రాణులందున ఆత్మస్వరూపుడు సర్వకాలముల ప్రాణికోటికి సృష్టికర్త పరిపోషకుడితడు యజ్ఞభుక్తము యజ్ఞ సాధనము యజ్ఞాంతకృతము యజ్ఞ గుహ్యము యజ్ఞకారకుడు యజ్ఞరూపుడు యజ్ఞవాహనుడు యజ్ఞాంగధరుడు శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ సర్వ ప్రాణులు చింతన చేసే ఆత్మస్వరూపుడు పరమాత్మ ముక్తిని పొందే మహాయోగులకు పరమాగతి పురుషోత్తముడు అవ్యయుడనంతుడచ్యుతుడు శ్రీ మహాలక్ష్మి వల్లభుడు సర్వవ్యాపకుడు సర్వదర్శనుడు సర్వాధీశుడు సర్వేశ్వరుడు శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ జీవాత్మ పరమాత్మ కలయిక మహాయోగము ఎరుక దుర్లభం యోగ సాధనకు ప్రధాన పురుషుడు యోగ విద్యల ప్రబోధకుడు సర్వ విద్వాను సర్వగమనము సర్వలక్షణ లక్షణ్యములు సర్వవ్యాపకుడు సర్వాధిపతి సర్వదర్శనము సర్వాతీతుడు శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ శరణము వేడిన అవతరించిన పరమ పురుషుడు నారాయణుడు సురవర గణముల పూజితుడు భక్త యోగులకు అభయప్రదాయుడు భూలోకములో రూపాంతరమగు జీవ పరిమాణ క్రమగతిలో యుగ యుగాలుగా ధర్మ రక్షణకు అవరోహించిన నారాయణుడు శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ కల్పాంతరమున బ్రహ్మదేవుడు నిదురపోవు గతి గమనించి వేద తస్కరణ చేసి సోమకుడు జలధి అడుగులో దాగిన తండు పరికించిన శ్రీ మహావిష్ణువు మహావీరమై జలధిన జొచ్చి
అలసంద్రమును మధించగా కూర్మరూపమున గిరిని మోసి హరి అమృతము పంచెరు మోహినిగా హిరణ్యాక్షుడు కాకావికలముగా పాతాళమున భువిక్షేపణము వరాహముగా అసురుని ధునిమి శ్రీహరిధరణి రక్షణము శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ హిరణ్యకశిపుడు వరములు పొంది హరి అంతమునకు ప్రతినబూనగా గర్భాశయమున ఉపదేశముతో ప్రహ్లాదుడు హరి భక్తుడాయను భక్తవరేణ్యుని కావగ శ్రీహరి యాదృచ్ఛికమున స్తంభము నుండి నారసింహునిగ బయల్వెడలి త్రిపు హిరణ్యకశిపుని పరిమార్చి శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ యాగఫలముగా వరములు పొంది సురలోకము బలి ఆక్రమించెను అదితి మొరవిని శ్రీ మహావిష్ణు వామన రూపము ధరించెను మూడడుగులు బలిదానమీయగా విశాల రూపము ధరించి శ్రీహరి ద్విపాదముల సమభూమ్యాకాశం మూడవ అడుగుతో బలిని అణచెను శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మహాపరాక్రమ శూరుడు ధీరుడు హరి అవతరణం పరశురాముడు పురుషోత్తముని అంశ జననము శివ ప్రసాదితము అఖండ పరశువు అధికార బలమధాంధులైన క్షత్రియులపై దండయాత్రతో రక్తపుటేరులు పారించి మాతాపితలకు తర్పణమిచ్చెను శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ సత్యవాక్కు పరిపాలనము కష్టాలను ఎదిరించే నైజం యజ్ఞయాగములు అవరోధించిన రాక్షసము కల నిర్మూలనము పితృవాక్కు పరిపాలనము అనుంగు భక్తుల రక్షణము మానుష జన్మము రామావతారం రుజు మార్గమునకు మార్గదర్శనం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ పరిపూర్ణ హరి అవతారం ధర్మస్థాపనకు అవగతము దుష్ట శిక్షణ శిష్ట రక్షణము శ్రీకృష్ణునిగా అవతరణం ధర్మము దుర్బలమైన తరుణము కురు పాండవుల ధర్మయుద్ధము ఈ
తల్పము ఆదిశేషుడు త్రేతాయుగమున లక్ష్మణుడు ద్వాపరమందున శ్రీకృష్ణునికి అగ్రజునిగాను జనించే ఆదిశేషుని అవతారం హస్తమునందు హలాయుధం అసురాంతకము హస్తిన నివర్తన బలరాముని అవతరణ విశిష్టం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ మొక్కులు తీర్చగ ప్రదక్షిణములు మండల దీక్షలు సమర్పణం శరణం శరణం నరసింహ శరణం లక్ష్మీ నరసింహ సుజనుల ఖేదం కుజనుల మోదం కలియుగ నాందికి సూచనము సంబాలాను గ్రామమునందు ఉద్భవించును కలి పురుషుండు వీర ఖడ్గమును ధరించి కల్కి శ్వేతాశ్వముపై వాయుగమనమున దుర్మార్గులను కడతేర్చి సత్యయుగము స్థాపించు